అడవుల మధ్య, కొండల మధ్య 3 శతాబ్దాలుగా భక్తుల నమ్మకాన్ని మోస్తున్న ఓ దేవాలయం. ఇక్కడ హనుమంతుడు యుద్ధం చేసే వీరుడిగా కాదు, సిద్ధిని ప్రసాదించే దేవుడిగా పూజించబడతాడు. అదే తెలంగాణ ప్రసిద్ధ క్షేత్రం కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయం. ఇటీవల ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి ఈ ఆలయాన్ని సందర్శించారు. కానీ ఈ ఆలయ చరిత్ర మీకు నిజంగా తెలుసా? తెలంగాణలోని నేటి జగిత్యాల జిల్లా మల్యాల మండలం పరిధిలో ఘనమైన అడవులు, చిన్న కొండల మధ్య ఈ ఆలయం ఉంది. కొండ అంటే గుట్ట, గట్టు అంటే అడవి అంచు. అందుకే ఈ ప్రాంతానికి కొండగట్టు అనే పేరు వచ్చింది. ఇది పల్లె గుడి కాదు, ఒక అడవి తపస్సు ఫలితం. సుమారు 300 సంవత్సరాల క్రితం ఈ ప్రాంతంలో ఒక సాధారణ గోవుల కాపరి జీవించేవాడు. అతనికి కొన్ని పశువులు మాత్రమే జీవనాధారం. ఒకరోజు అతని పశువుల్లో ఒకటి అడవిలోకి వెళ్ళిపోయింది. ఎంత వెతికినా దొరకలేదు. అడవిలో అలసిపోయి ఒక కొండపై నిద్రపోతూ ఉండగా ఆ గోవుల కాపరికి ఒక దివ్యమైన స్వప్నం వస్తుంది. ఆ స్వప్నంలో ఒక శక్తివంతమైన రూపం చెబుతుంది, భయపడకు, నీ పశువు సురక్షితంగా ఉంది. ఈ కొండపై నా స్వరూపం ఉంది, నన్ను వెలికి తీసి పూజించు అని చెప్పింది. ఆ స్వరం ఇంకెవరో కాదు, శ్రీ ఆంజనేయ స్వామి. ఈ వీడియోని ఎక్కడి వరకు చూసారంటే నా ఎక్స్ప్లెనేషన్ నచ్చిందని భావిస్తాను. ఒక లైక్తో ఈ వీడియోని కంటిన్యూ చేయండి. ఉదయం లేచి ఆ గోవుల కాపరి స్వప్నంలో చూసిన ప్రదేశాన్ని వెతకడం మొదలుపెట్టాడు. అక్కడ రాళ్ళ మధ్య మట్టిలోంచి ఆంజనేయ స్వామి విగ్రహం కనిపిస్తుంది. అదే సమయంలో తప్పిపోయిన పశువు అక్కడే ఉంటుంది. ఈ విషయం చుట్టుపక్కల గ్రామాలకు పాకుతుంది. స్థానికులందరూ కలిసి ఆ ప్రదేశంలో మొదటిగా ఒక చిన్న గుడిని నిర్మిస్తారు. కాలక్రమంలో భక్తుల సంఖ్య పెరిగింది. సుమారు 160 సంవత్సరాల క్రితం కృష్ణరావు దేశ్ముఖ్ అనే స్థానిక జమీందారు ఈ ఆలయాన్ని విస్తృతంగా పునర్నిర్మించాడు. అప్పటి నుంచి ఇది ఒక పెద్ద తీర్థక్షేత్రంగా మారింది. కొండగట్టు ఆంజనేయుడిని సిద్ధ ఆంజనేయ స్వామి అంటారు. ఎందుకంటే 11, 21 లేదా 41 రోజుల దీక్ష వల్ల సంతానం మరియు ఆరోగ్య సమస్యలు, కోర్టు కేసులు, మానసిక భయాలు ఇవన్నీ తీరుతాయంటూ భక్తులు చెబుతుంటారు. ఆలయం చుట్టూ అడవుల నిశ్శబ్దం, కొండల ప్రశాంతత, గాలిలోని చల్లదనం ఇవన్నీ కలిసిపోయి ఒక ప్రత్యేకమైన ఆధ్యాత్మిక అనుభూతిని ఇస్తాయి. అందుకే భక్తులు అంటారు, కొండగట్టులో మనసు ముందే మొక్కుతుంది అని. కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయం తెలంగాణలోనే కాదు, ఆంధ్రప్రదేశ్లో నుంచి కూడా వేలాది భక్తులను ఆకర్షిస్తుంది. మంగళవారం, శనివారం, హనుమాన్ జయంతి రోజున భారీ రద్దీ ఉంటుంది. ఒక గోవుల కాపరి నమ్మకం నుంచి కోట్ల మంది భక్తుల విశ్వాసం వరకు కొండగట్టు ఆంజనేయ స్వామి నేటికి అదే శక్తితో, అదే కరుణతో భక్తులను కాపాడుతున్నాడు. మీరు ఎప్పుడైనా మనసు బలహీనంగా అనిపించినప్పుడు కొండగట్టు స్వామిని గుర్తు చేసుకోండి. ఎందుకంటే ఆంజనేయుడు భక్తుడిని ఎప్పుడు వదలడు. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, కుటుంబం మరియు స్నేహితులకు షేర్ చేయండి. ఇలాంటి చరిత్ర మరియు ఆధ్యాత్మిక కథల కోసం లైఫ్ గుర్తులు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ ఇంకో అద్భుతమైన కథతో కలుద్దాం. బాయ్.